వచ్చేసినాం డ్యామ్ దగ్గరికి. ఇదండి మట్టు పెట్టి డ్యామ్ అనమాట. 2 వీలర్కి పార్కింగ్ 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా చేయించాం. అబ్బో నీళ్ళు గ్రీన్ ఉన్నాయి. అదండి బోటింగ్ కూడా. యాక్చువల్గా ఏంటంటే కొండల మధ్య బోటింగ్ అనేది అదిరిపోద్ది ఇక్కడ. వీళ్ళు మన తెలుగు వాళ్ళే. ఇందా నాకు అక్కడ కలిసారనమాట గార్డెన్లో. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు వీళ్ళు. ఏదో గ్రామ పంచాయతీ అంట బోర్డు ఉంది ఆడ. అన్ని కమాండర్లే ఇక్కడ. కేరళ మొత్తం కమాండర్లే ఉంటాయి. ట్యాక్సీలు కానీ ఏవైనా సరే జీప్సే. మనలా ఉండవు కార్లు ఇక్కడ. తిరుమలలో కూడా ఇవే కదా కమాండర్లే కదా తిరిగేది. ఘాట్ రోడ్లలో మరి ఎందుకు ఇది తిప్పుతారు? వివింగ్కి మంచిగా ఉంటుందనో సైడ్స్ డోర్స్ ఉండవు కదా వాటికి. ఏదో మొత్తానికైతే అది అయ్యే ఎక్కువ ఉంటాయి. పైకి వచ్చేసామో మనము. బోటింగ్ ఎక్కడ? అటు సైడా ఇటు సైడా? బోటింగ్ అటే. ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయటమని. ఇటు సైడ్ అయితే పెడల్ బోటింగ్ ఉంటుంది, అటు సైడ్ స్పీడ్ బోటింగ్ ఉంటుందంట. పెడల్ బోటింగ్ చూపిస్తా. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ. తిరణాలే, జాతరే ఎక్కడ చూసినా. అట్లుంది పరిస్థితి ఇక్కడ. ఇక్కడంతా వేరే మూడ్లో ఉన్నారు అందరూ. కేరళ మొత్తం ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ లోకల్ ఫుడ్ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి బాగా. ఇదండి ఎంత లోకల్ ఫుడ్. చూసారా పెడల్ బోటింగ్ చేస్తున్నారు. బండి పెట్టి రారా. బండి ఆడ సైడ్ ఇరికి చెప్తా సైలెంట్గా. తినేసినాక చేసేద్దాం పెడల్ బోటింగ్. మధ్యాహ్నం వచ్చా 12కి. ఆ ఎండకి చేయబుద్ది కదా. ఇప్పుడు చేద్దాం. పొద్దున కూడా ఏం తినలేదు, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. టైం వచ్చేసరికి 3 అయింది. ఈడ ఒకటి ఉంది మ్యాగీ అయితే తింటున్నా. ఏదంటే అది తింటమే. స్వీట్ కార్న్ తిందాం అనుకున్నా, బట్ అవి ఫ్రెష్ లేవన్నమాట. సో అదే మ్యాగీ అయితే రెడీ అవుతుంది ఇక్కడే. 2 మినిట్స్ మ్యాగీ. మరి ఎన్ని నిమిషాలు చేస్తుందో చూడాలి. అదే పామైందా అంత పొడి వేస్తుంది మ్యాగీ పొడి. చూడండి మ్యాగీ, పానీపూరి, బొరుగులు అన్నీ ఉన్నాయి. స్ప్రైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వచ్చేసరికి స్వీట్ కార్న్ అన్ని స్టాల్సే. పైకి వెళ్తే ఎక్కువ పాయింట్ వస్తుంది. ఎక్కువ పాయింట్ గిటే వెళ్ళాలి మనం. మళ్ళీ బోట్ స్పీడ్ బోటింగ్ కూడా ఇట్టే ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఏమో మనకి పెడల్ బోటింగ్ ఉంటుంది. ఇదండి మన మ్యాగీ వచ్చింది. తినేసి
జర కాసేపు రెస్ట్ అనమాట, ఒక పావు గంట. తర్వాత ఎండలో మళ్ళీ బోటింగ్ చేద్దాం. 40 रुपीस अंट. ये कितना 20 रुपये 20 ये एक दे दो. దాన్ని కారం కూడా వేసిస్తుందా అండి. ఇదిగోండి నేనైతే మళ్ళీ వచ్చేసిన. మధ్యాహ్నం ఓపిక లేదు, ఎండకి వెళ్ళిపోయినా, టైం లేదు. కౌంటర్ ఇది, టికెట్ తీసుకోవాలి. పెడల్ సైకిల్ 2400. Single I am having single Kayaking only 250. Kayaking rafting Otherwise you go there family boats single 150 there. pedal boat rendu alku 400 rupees 250 single single చిన్నదిలి ఇల్లాను ఇవ్వండి. ఓకే ఓకే అడ్రస్ ఫిల్ చేయమంటున్నారు, మన డీటెయిల్స్. మొబైల్ నెంబర్ నేమ్. ఓకే 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 ఓన్లీ 20 minutes. నేనైతే టికెట్ తీసుకున్నా 250, నాట్ రిఫండబుల్ అంట. అండ్ ఆల్సో ఫస్ట్ పెడల్ బోట్ తీసుకుందాం అనుకున్నా, అది డబుల్ ఉంటేనే వెళ్ళనిస్తున్నారంట, లేదంటే సింగిల్ రాఫ్టింగ్ చేయమన్నారు. చేద్దాం. యాక్చువల్ అటు సైడ్ స్పీడ్ బోట్ ఉందన్నమాట, అది ఎక్కుదాం అనుకున్నా ఫస్ట్. నేను ఆల్రెడీ ఛాన్సాలు ఎక్కా స్పీడ్ బోటింగ్, సైకిల్ దొక్కేది జర క్రేజీ ఉంటుందని చెప్పి అదనమాట. అది కూడా కుదరలా. రాఫ్టింగ్ కూడా చేయలేదు. ఈరోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది. లవ్ జాకెట్ ఇచ్చాడు అనమాట మనకి, వేసుకున్నా. ఈ జాకెట్ మీద మళ్ళీ ఈ జాకెట్ అది ప్రాబ్లం ఉండదులేండి. పెద్ద పెద్ద సముద్రం కాదు, పెద్ద పెద్ద అలలు కాదు, జస్ట్ బ్యాక్ వాటర్లు అన్నీ. ఇదిగోండి చూడండి అందరూ. ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇట్లా సింగిల్ బోట్లో పోయి రావచ్చు. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే సింగిల్ బోట్లో పోయి రావచ్చు. ఇదండి మంద అలా ఉంటుంది రాఫ్టింగ్ అంటే. ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే ఈరోజు ఓం నమః శివాయ అని. చూడండి సైకిల్ దొక్కుదాం అనుకున్నా, ఓకే ఏదైనా ఒకటేలే, అది ఇంకా క్రేజీ ఉంది. అది నిజం చెప్పాలంటే అది ఇంకా సేఫ్ కాదు, సైకిల్ సేఫ్ అనమాట. మనం ఇప్పుడు చేసే జర కష్టం ఉంటుంది. ఓకే ఎనీవేస్, ఆ మాత్రం రిస్క్ లేకపోతే మనం అట్లా దిగుతాం. చెప్పులు జారుతున్నాయి వీళ్ళకి. గాయస్ మొత్తానికి రివర్ రాఫ్టింగ్ అయితే వేస్తున్నాం మనం. ఇవ్వండి దీన్ని ఏమంటారు, టెడ్డా నాకైతే తెలియదు, మీరైతే మెన్షన్ చేయండి, మీకు తెలిసి కమెంట్ చేయండి. ఇది అది ఎప్పటిమే రావట్లా, చిన్నగా ఏముందిలే, ఒక సైడ్ అంటే ఒక సైడ్ పోతా ఉంది. ఇది ధైర్యం చేసి ఫోన్ లోపల తీసుకొచ్చా, పడిందంటే ఇంక అంతే గోయిందా. సూపర్ అంటే సూపరు. చుట్టూరు కూడా చూపిస్తా చూడండి గైస్, చుట్టూరు మొత్తం కొండలే. కొండల మధ్యలో రాఫ్టింగ్ అంటే మామూలుగా ఉండదు. ఇంకా ఎట్లుంటుంది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. చూడండి అందరూ సైకిల్ ఏం దొక్కుతుండ్రు. ఇంకొకరు ఉంటే మాత్రం మంచిగా ఫోటో దిగచ్చు అబ్బా. ఈ సోలో రైడ్స్కి ఇదే ప్రాబ్లం. ఆమె ఎడుతుంటే నేను ఫోటో తీస్తుండు, వీడియో తీసుకుంటుండు. అదే ఇంకొకరు ఉంటే హెల్ప్గా మనం కూడా అలా చేసుకోవచ్చు అనమాట. మనం సోలోనే, మనమే వీడియో మనమే అంటే అన్నీ కష్టం. అది చూడండి ఆయన వీడియో తీస్తుండు, ఆమెమో డ్రైవ్ చేస్తుంది అనమాట, రైడ్ చేస్తుంది. అట్లనే ఉండాలి. మనం సోలో వచ్చినాం, వాళ్ళని ఎవరు వీడియో తీరు, మనం మనమే తీసుకోవాలి. కష్టం ఇట్లా వస్తే. ఇటు సైడ్ కూడా చూడండి అందరు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఈజీ మామా. అటు ఇటు ప్యారల్గా అటు సైడు ఇటు సైడు రెండు నెట్టుకుంటూ వెళ్ళిపోవటమే, పెద్ద ఏం లేదు. కేరళ వచ్చేసాను సరదాగా. ఈసారి సమ్మర్కి ప్లాన్ చేసుకుని మీరు కూడా ఖచ్చితంగా కేక అది
జై బాలయ్య. రాఫ్టింగ్ రాఫ్టింగ్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా రాఫ్టింగ్, కానీ చాలా బాగా చేస్తున్నా. గైస్ వెనక హాయ్ చెప్తున్నారు మనకి. నేను చూసుకోలేదు, వాళ్ళు హాయ్ చెప్తున్నారు అనమాట మనకి. నేను లాగ్ చేస్తున్నాను, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరే, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. అది మన వాళ్ళు అయితే ఫోటో తీయమంటున్నారు, వాళ్ళని తీద్దాం. కుదిరితే మనం కూడా ఫోటో తీసుకుందాం. ఎవరు గుడ్ నేమ్? నిహాల్. ఓకే 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 బాయ్. Actually, they were telling solo traveling is so better. Solo traveling is so better, I know. నిజంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి, బ్యాచ్తో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇంకా చెప్పవని లేదు. పిచ్చ ఎంటర్టైన్మెంటే చెప్తున్నా, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కేరళ ట్రిప్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫుల్గా సాటిస్ఫై అవుతారు. నేనైతే వర్త్ వర్మ అంటాను అంతే. నిజంగా మళ్ళీ ఇంకొక రోజు వస్తా. యాక్చువల్గా నాకు ఇప్పుడు పెద్ద టైం లేదు అనమాట, 4 days ఉంది నా దగ్గర. హడావిడికి తీస్తున్నా. ఈసారి పక్కా ప్లాన్తో వస్తా. కేరళ వస్తే మాత్రం మినిమం 10 days పెట్టుకొని ఆరామ్సే అల్లాడిస్తా పక్కా. అది మాత్రం అప్పుడు ఇంకా లాగ్ని పెట్టుకొని మ్యాక్సిమం ఫుల్ ఎంజాయ్మెంట్ మీద పడిపోతా. సూపర్ అంటే సూపర్. అసలు మనం ఒక్కలమే సింగిల్ చేస్తున్నాం, మిగతా వాళ్ళందరూ సైక్లింగే. అది ఈజీ అనమాట, ఈజీ అండ్ సేఫ్టీ కూడా. ఇదైతే ఒక సైడ్ పడిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇందాక ఆ బ్రో కూడా అదే అంటున్నాడు, అది కొంచెం డేంజరు, అందుకని తీసుకోలేదు మేము అని చెప్తున్నాడు ఆయన. కొత్త ఎక్స్పీరియన్స్ ఈరోజు అయితే అది సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే ఒక పక్క కేరళ నుంచి అయితే నాకు పోబుద్ది కావట్లేదు అబ్బా, కానీ తప్పదు అంతే. అందుకే ఈసారి వస్తా, పక్కా వస్తా ఈసారి. కుదిరితే మా దోస్తుగాళ్ళని వేసుకొని వస్తా. రండి మీరు కూడా వచ్చేసేయండి, ఇంకా లేట్ వద్దు, వచ్చి ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఆ పక్కనున్న ఒడ్డుకి అయితే పోదాం అనుకుంటున్నా. ఐ మీన్ అక్కడ తీసుకెళ్దాం దీన్ని. బ్యాక్ సైడ్ నుంచి వచ్చా, ఫ్రంట్కి వెళ్తున్నా. ఆపోజిట్ సైడ్ దాకా పోయిద్దాం అనుకుంటున్నా. నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్, గుర్తుండిపోద్ది నాకైతే. ఇప్పుడే చాలా రైడ్లు వేసా, కానీ ఈ కేరళ రైడ్ మాత్రం పక్కా గుర్తుండిపోద్ది. నిజంగా చాలా బాగా నేను ప్రతిదీ కొత్త తెలుసుకున్నా, చూసా, ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో గుడ్ యాక్చువల్గా, చాలా అంటే చాలా. ఇదైతే నాకు గుర్తుండిపోద్ది కేరళ రైడ్ పక్కా. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి, నిజంగా పక్కా సాటిస్ఫై అవుతారు మీరైతే. అది చూడండి, అక్కడెక్కడో ఉన్నాయి బోటు, అక్కడ ఒకటి. పిక్కు కొడితే పోదా. హాయ్ 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 హాయ్. రివర్ రాఫ్టింగ్. గాయస్ ఇప్పుడు బండి తోలినా, కారు తోలినా, సైకిల్ తోలినా, ఆటో, రిక్షా, దాదాపుగా అన్నీ తోలేసిన. సివిఎస్లో పోయి రైళ్ళు ఇది తోలేదు, అవి మనకి సావు. ఈరోజు సివిఎస్లో ఒకటి కంప్లీటెడ్. మన సీలో కూడా డ్రైవ్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా పైన గాలిలో ఇంకా రైలు పట్టాల మీదే. అవి రావులే, ఇవి అయితే వచ్చినాయి కానీ అవి రావు నాకు తెలుసు. వచ్చేసాం, మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాను నేను. ఆపోజిట్ సైడ్ దాకా వెళ్ళొచ్చా, చూపిస్తా. ఇదేమో ఎట్లా వెళ్ళిపోతుంది మీకు చూపిద్దామంటే, వీడియో చూపిద్దామంటే ఇటు సైడ్ ఏమో సన్లైట్ పడుతుంది, అది వెనక్కి వెళ్ళిపోయొచ్చా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు బాగా వస్తుంది, ఎందుకంటే సన్లైట్ ఇటు ఉంది కాబట్టి బాగా వస్తుంది. జై బాలయ్య. ఏం భయపడాల్సిన పని లేదు, ఏం కాదు. ఇదేమి పెద్ద సముద్రం అయితే ఏం కాదు కదా. అది యాక్చువల్గా నీళ్ళ జోలికి పోను, నీళ్ళ జోలి, కరెంట్ జోలి, కొన్ని జోలికి పోవద్దు అంటారు మా డాడీ. మామూలుగా నీళ్ళ జోలి పోతే ఎట్టండి, కష్టం.
నేను అంత సామాన్యంగా నీళ్ళ జోలికి నేనైతే పోను. గాయస్ ఇదేంది ఉంది చూడండి, బాల ఏదో ఇది నీళ్ళలో తేలుతూ వచ్చింది. అదేం బాల్ కాదు, వాళ్ళు బార్డర్ వేసారనమాట, ఇది దాటి పోకూడదు. ఇంకో వరుసగా ఉన్నాయి చూడండి, అది మ్యాటర్. ఆల్రెడీ మనం దాటేసినాం, అటు వెళ్ళిపోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ స్టార్టింగ్లో నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, అది మీకు కూడా తెలుసు. నా విన్నింగ్లో మీ హ్యాండ్ ఒకటి, అంతే కదా, కొట్టండి. నిజంగా చాలా సపోర్ట్ ఉంటుంది నాకు. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్రెడీ కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి.